ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా ఉదయంకాల సమయంలో మనమందరము రక్షణ వాక్య కార్యక్రమంలో నిత్యము కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి మాటలను ఆయన తెలియజేసినటువంటి అనేక సందర్భాలను మానవులను ఉద్దేశించి మనము ఈ లోక మార్గంలో జీవించినంత కాలము ఆయన చిత్తానుసారంగా జీవించటం గాను, ఆయన కృపను ఆయన్ని స్తుతించటకు గాను పరిశుద్ధ వాక్యములను మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో పొందపరచడం జరిగింది. మరి మన యొక్క జీవిత కాలంలో లోక మార్గంలో ముందుగా ప్రతిరోజు కూడా దేవుని మనము ధ్యానించుకోవాల్సినంత అవసరము ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉన్నది. అది మన ఆజ్ఞ కూడా. కాబట్టి మనము నిత్యము కూడా సమస్యల్లో, శ్రమలలో, బాధల్లో ఉండి మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మన లోకరక్షకుడు మన పాపాలన్నింటినీ కూడా ఆయన రక్షించి మనలను పరిశుద్ధపరిచి రక్షణ పొంది మనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా సంతోషముతో, ప్రేమతో మనం జీవించడానికి గొప్ప అవకాశాన్ని ఈ లోకంలో దేవుడు మనిషికి కల్పించడం జరిగింది. కాబట్టి ముందుగా మనం ఆయన్ని ప్రార్థించుకొని ఆయన వాక్యాన్ని ధ్యానించుకున్నట్టయితే మన జీవితకాలం అంతా కూడా మనము ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదం పొందడం జరుగుతుంది. ఆయన కృపని, ఆయన ప్రేమను పొందిన వారం అవుతాం. కాబట్టి రక్షణ వాక్య కార్యక్రమంలో పాలుభాగస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఉదయంకాల సమయంలో ఒక రక్షణ వాక్య కార్యక్రమంలో బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ కూడా పాలుభాగస్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ప్రార్థన. స్తోత్రము తండ్రి, లోకరక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా తండ్రి నిత్యము కూడా రక్షణ వాక్య కార్యక్రమం ప్రభువా మీ చిత్తము చేత ఏర్పరచబడినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రభువా నిత్యము పరిశుద్ధ గ్రంథంలో మీరు పొందపరిచినటువంటి దివ్యమైన ప్రభువా తండ్రి నీతి వాక్యములను ప్రభువా తండ్రి మేమందరము కూడా పాలిభాగస్తులమై మొదటగా ప్రభువా మీ క్రియల ద్వారా ప్రభువా తండ్రి మీ నామాన్ని మేము స్తుతించుటకు, మీ మాటలను మేము గైకొనుటకు, మిమ్మల్ని ప్రభు ఆరాధించుటకు, మహిమపరచుటకు ప్రభువా మా యొక్క జీవితకాలం అంతా కూడా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా ధ్యానించుటకు మాకు శక్తిని ప్రభువా తండ్రి అట్టి కృపను ప్రభువా నాయన అట్టి ఆశీర్వాదాన్ని కలుగజేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మనము మత్తయి సువార్త 14వ అధ్యాయము గడిచినటువంటి ఉదయంకాల సమయాలలో మనము నిత్యము కూడా మొదటి అధ్యాయం నుంచి కూడా మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుంచి 13 అధ్యాయములను క్లుప్తంగా బైబిల్ రీడింగ్ కార్యక్రమం మనం చదువుకోవడం జరిగింది. అదేవిధంగా వాటిలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనము చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పొందపరిచిన మొత్తం వచనాల్లో ఎందుకు ఈ వచనాలు ఏర్పరచడం జరిగింది, యేసుక్రీస్తుల వారు ఈ వచనాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, లోక మార్గంలో మానవుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాక్యంలోని, ప్రతి అధ్యాయంలోని, ప్రతి వాక్యంలో, ప్రతి వచనంలో దాని సందర్భం కానీ దాని భావం కానీ మానవ జీవితానికి మనం ఏ రకంగా అప్లై చేసుకున్న విషయాల్ని మనం నిత్యము తెలుసుకుంటున్నాం. కాబట్టి అదే కొనసాగింపులో 14వ అధ్యాయంలో మొత్తంగా ఉన్నటువంటి వర్సెస్ ఈరోజు చదువుకొని వాటిని కొన్ని విషయాల్ని విశ్లేషించుకుందాం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా బైబిల్స్ని తీసి మీరు చదువుకునేటప్పుడు మీరు కూడా వాక్యాన్ని చదవడం వల్ల ఇక్కడ పొందపరిచినటువంటి దేవుని మాటలు ఖచ్చితంగా మీరు విశ్వాసముతో, నమ్మకంతో ప్రేరేపించబడి దేవుని యొక్క నామాన్ని మీరు గణపరుస్తున్న ఈ సమయాల్లో ఖచ్చితంగా దేవుని స్వరాన్ని మీరు వినే అవకాశము, దేవుని స్వరాన్ని మీరు తెలుసుకొని మీరు మీ జీవితంలోని దీవించబడడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్స్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వాక్యాన్ని మీ మనసులోని లేదు గట్టిగా మీకు అవకాశం ఉంటే బహిరంగంగానే మీరు చదివి మీరు ధ్యానించుకోవచ్చు. మన వాక్యంలోకి వెళ్లే ముందు మత్తయి సువార్త 14వ అధ్యాయం గురించి మనం చదువుకుందాం. ఆ సమయమందు చతుర్దాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారము విని, ఇతడు బాప్తీసమిచ్చు యోహాను, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. 3-4 వచనములు కలిపి ఉన్నాయి. ఎలా అనగా, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా
హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. 5వ వచనము, అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తి అని ఎంచినందున వారికి భయపడెను. 6వ వచనం, అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. 7వ వచనం, గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. 8వ వచనము, అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. 9వ వచనము, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి 10వ వచనము, బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. 11వ వచనము, వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. 12వ వచనము, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునందుకు వచ్చి తెలియజేసిరి. 13వ వచనము, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. 14వ వచనము, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థతపరచును. 15వ వచనము, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామాలలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. 16వ వచనము, యేసు వారిని వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా 17, 18 వచనములు కలిపి చదువుకుందాం. వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి 19వ వచనం, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. 20వ వచనము, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. 21వ వచనము, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 22వ వచనము, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేసెను. 23వ వచనము, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. 24వ వచనము, అప్పటిగా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 26వ వచనము, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. 27వ వచనము, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడుకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29వ వచనము, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్ద వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని 30వ వచనము, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. 31వ వచనము, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. 32, 33 వచనంలో, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. 34వ వచనము, వారందరికీ వెళ్ళి గెన్సరెతు దేశమునకు వచ్చిరి. 35వ వచనము, అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి
చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానమును పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి 36వ వచనం, వీరిని నీ వస్త్రముల చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకునిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మొదటి నుంచి 36వ వచనములు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మనము ఆరాధించుకుంటున్నటువంటి, మనము ధ్యానించుకున్నటువంటి మత్తయి సువార్త 14వ అధ్యాయము యొక్క సారాంశము మనం ముందుగా చూసినట్లయితే, ఇక్కడ ఒకసారి యోహాను గారిని మనము మత్తయి సువార్త ప్రారంభంలో 3వ అధ్యాయంలో మనం తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 11వ అధ్యాయంలో యోహాను గారి గురించి తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్ మ్యాక్సిమం అంతా కూడా యోహాను గారి యొక్క మరణ విశేషాలు, అసలు యోహాను గారు ఏ సందర్భంలో మరణం పొందారనే విషయాల గురించి ఈ యొక్క సారాంశము ఎక్కువ శాతము ఆధారపడి ఈ అధ్యాయం మీద ఉంది. ఆ తర్వాత ఇందులో ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్టయితే, మొట్టమొదటిగా 1 నుంచి 12 అధ్యాయాలు మనం చూస్తే యోహాను యొక్క తల నరకటం, శిరశ్ఛేదనం చేయటం. రెండవది 13 నుంచి 21 వచనములు చూసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు జనులను ఉద్దేశించి వారి మీద కనికరపడి వారికి 5,000 మందికి భోజనం పెట్టించడం. ఆ తర్వాత 3వ అంశము 22 నుంచి 36 వచనాలు మనం చూసుకున్నట్టయితే యేసు నేలపై నడవటం. మరి ముఖ్యంగా ఈ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ యొక్క 3 సందర్భాలు చాలా విలువైనవిగా మనం తెలుసుకోవాలి క్రైస్తవ బిడ్డలారా. మరి ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయంలోని 36 వచనాలు ఉన్నాయి. మరి ఈ 36 వచనాలను కూడా మీరు నిత్యము మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీకున్నటువంటి సమయాన్ని బట్టిగా రావచ్చు, లేదు నిత్యము కూడా బైబిల్ని ప్రతిరోజు క్రమవరుసలో చదువుకుంటున్న వారు కావచ్చు, ఏ పరిస్థితిలోనే సరే ఉన్నప్పుడు మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే ఈ యొక్క 3 సందర్భాలు చాలా ముఖ్యమైనవిగా మనం తెలుసుకోవచ్చు. మరి వీటిలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం చర్చించుకున్నట్టయితే 1వ అధ్యాయం నుంచి 12వ వచనం వరకు, 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసుకుంటే యోహాను గారి యొక్క తలను నరికివేయటం అనే ఒక సందర్భాన్ని ఇక్కడ జరిగి ఉంది. అసలు యోహాను గారు తల నరికివేయడం గల కారణం ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, మొట్టమొదటిగా రాజైనటువంటి హేరోద్, అంటే ఈ హేరోదు అనగా హేరోది గ్రేట్ హేరోద్ అనమాట. అంటే మనం మొదటగా చూసినటువంటి హేరోదు వేరు, ఆయన కుమారులు వరుస క్రమంలో 4 కుమారులు, ఈయనొక హేరోదు వేరు. ఈయనొక తమ్ముడు, ఈయనొక సోదరుడు ఫిలిప్పు. ఈయన భార్యను హేరోదు, రాజైన హేరోదు ఆ దినాల్లోనే ఆమెను విభచరించడం అనేది యోహాను గారు ఖండించడం జరిగింది. ఎందుకంటే యోహాను గారు నీతిమంతుడు, అదేవిధంగా యథార్థమంతుడని మనము ముందు వచనాల్లోని మనము క్లారిటీగా దేవుడు మనకి తెలియజేయడం, డైరెక్ట్గా చెప్పడం జరిగింది. యోహానంత గొప్ప భక్తుడు మనకి ఇక్కడ ఎవరూ లేరు అని ఆయన చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈ యొక్క వ్యభిచారం చేసినటువంటి హేరోదు రాజుని ఆయన ఖండించడం జరిగింది. ఆ సందర్భంలోని అక్కడ చూసినట్టయితే ఈ హేరోదు రాజు విషయంలో ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఇక్కడ మనం వాక్యం చదువుకున్నట్టయితే, ఆ సమయం హేరోదు యేసును గురించి సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను అతను మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు క్రియారూపములు అగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన పరిచర్యలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయడం కానీ, అనేకమైన బోధలు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఈ చనిపోయినటువంటి యోహానే చేస్తున్నాడు, క్రీస్తు కాదు అనేటువంటి ఒక అపోహతో ఆయనకున్నటువంటి అల్పమైన ఆలోచనతోని ఈ రకంగా పోల్చడంతో, అసలు ఈ రకంగా పోల్చడం గల సందర్భం ఏంటి అని చూస్తే, అక్కడ మనం చూస్తే ఎలా అనగా ఆయన యొక్క సందర్భము ఇక్కడ మనం గమనించినట్టయితే, ఇక్కడ మనకి చివరి వచనంలో మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా ఇక్కడ బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకు అప్పించమని అడిగినను. రాజు దుఃఖపడినను, తాను చేసిన ప్రమాణం నిమిత్తము తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తము ఆయన ఆజ్ఞాపించి బంట్రుతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించను. అంటే యోహాన్ని తల కొట్టించడం గల కారణం ఏంటినంటే, ఏదైతే ఏ రోజు జన్మదిన సందర్భంలో హేరోదియా కుమార్తె నాట్యమాడి వారిని ఆనందింపజేసి సంతోషింపజేసిన సందర్భంలో
ఏదైతే రాజును అడిగినటువంటి కోరిక మేరకు హేరోదియ కుమార్తె యోహాను తలను నాకు కావాలి అనే ఒక విషయాన్ని ఆవిడ అడగడం ద్వారా ఆయన బాధపడినప్పటికీ కూడా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము యోహాను తలను నరికివేయడం జరిగింది. ఆ తలని హేరోదియ కుమార్తె తీసుకెళ్లి హేరోదియ చేతిలో పెట్టడం జరిగినది. ఇక్కడ మొట్టమొదటిగా 1 నుంచి 12 వచనాల యొక్క ఒక సందర్భము, ఆ యొక్క భావాన్ని మనము తెలుసుకున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు ఆయన ఒక సువార్త ప్రయాణం కొనసాగింపు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ యోహాను శిష్యులు కూడా ఏం చేశారంటే వచ్చి ఆయన శవం ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు యోహాను ఆయన బాప్తీసం ఇచ్చి యోహాను చెరసాలలో ఉన్నప్పుడు కూడా సువార్త భారం నిమిత్తంగానే తండ్రి రాజ్యస్థాపనలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఆయన అదే విధంగా వెళ్ళిపోయారు. చెరసాలలో ఉండి ఆయన చెరసాధనం జరిగిపోయినప్పుడు శిష్యులు వచ్చినా చెప్పినా కూడా యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ ఉండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళాను. అంటే ఆయన ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయిన ఒక సందర్భం ఏమిటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన కొన్నటువంటి సమయం కానీ పరలోక రాజ్య స్థాపన విషయంలో కానీ జరుగుతున్న ప్రతి క్రియలు ఆయనకు ముందుగా తెలిసినప్పటికీ కూడా దేవుని రాజ్య స్థాపనలో జరిగే ప్రతి విషయాన్ని కొన్ని విషయాలు ఆయన మౌనంగా ఆయన తిరస్కరించు ఆయన కాపాడే శక్తివంతు గలవాడు, అంత అద్భుత కార్యాలు చేసేవాడు అయినప్పటికీ కూడా ఆయన కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళారే కానీ ఎక్కడికి కూడా వెనతిరిగి చూడలేదు అనే ఒక సందర్భాన్ని మనం ఇక్కడ ఆలోచించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు అరణ్య ప్రదేశంలోకి ఒంటరిగా వచ్చినప్పుడు అక్కడ ఆయన ఏకాంతంగా వెళ్ళను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఉన్న జన సమూహాలు ఇక్కడ మనం చూస్తే 13 నుంచి 21లో 5,000 రొట్టెలను పంచిపెట్టడం జరిగింది. ఎందుకు ఈ 5,000 రొట్టెలు పంచిపెట్టడం జరిగింది అని అంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహములందరూ కూడా ఆ సమయము అరణ్య ప్రదేశము అక్కడ ప్రభువైన యేసుక్రీస్తులు చేస్తున్నటువంటి బోధకు సంబంధించి కానీ ఆయన చేస్తున్నటువంటి అనేకమైన స్వస్థతకు సంబంధించి కానీ ఆ సమయము తెలియనంత సమయము ఆయన మాటలకు కానీ వాళ్ళందరూ ఆశ్చర్యమయ్యి వారు అక్కడ అరణ్యంలోనే సాయంకాల సమయసరికల్లా అక్కడ ఉండిపోవడం జరిగింది. అప్పుడు శిష్యులని ప్రభువైన యేసుక్రీస్తుల వారు అయ్యా వీళ్ళు వచ్చి చాలా సమయం అవుతుంది, వారు వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి వారి ఆకలికి సంబంధించినటువంటి వారు కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి మేము వీళ్ళని పంపివేద్దామంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఆయన ప్రేమ ఎంత సాదృశ్యంగా చూపించారంటే కనికారపడి ఇక్కడ మనం గమనిస్తే ఏం చెప్పినట్టు వాక్యము ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికారపడి అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఆయన కనికారము ఏ స్థాయిలో ఉన్నదంటే ఆ యొక్క ప్రదేశంలో ఉన్న వ్యక్తుల్ని ఆయన ఎంత బోధ చేసినా ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా ఆయన పంపించేయవచ్చు, కానీ ఆ సమయాన్ని గుర్తించి వాళ్ళ ఆకలితో ఉన్నారు అని కనికారపడి వారి కోసము అక్కడ భోజనాన్ని ఏర్పాటు చేసి ఏదైతే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన విధానాన్ని ఇక్కడ మనకి 13వ వచనం నుంచి 21వ వచనంలో మనము చూడగలం. 20వ వచనం చూస్తే అక్కడ మనకి వారందరూ తిని తృప్తి పొంది తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆ తర్వాత మనం చివరగా చూసుకున్నట్టయితే ఇక్కడ 22 నుంచి 36 వచనములు ఏం తెలియజేస్తున్నాయి, ఏ సందర్భాన్ని తెలియజేస్తున్నాయి అంటే ఇక్కడ మరలా ప్రభువైన యేసుక్రీస్తుల వారు 22వ వచనంలో మనం ఒకటి గమనించినట్టయితే యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్య ప్రక్రియ చాలా వేగవంతమైనటువంటి పరిచయ ప్రక్రియ. ప్రభు యేసుక్రీస్తుల వారు ఒక దగ్గర ఆయన పరిచర్య సువార్త భారాన్ని ఆయన పరలోక రాజ్య స్థాపనకు సంబంధించి పరిశుద్ధ ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని యొక్క ఆజ్ఞలను తెలియజేస్తున్న ఈ క్రమంలో ఆయన ఇక్కడ పరిచర్య అవుతుంది అనగానే వెంటనే శిష్యులని మరొక దగ్గర పరిచర్యకు సిద్ధపాటు చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ చూస్తే వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి తనకంటే ముందుగా ఆ దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆ తర్వాత
ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరలా వాళ్ళ ఆకలిని తీర్చడమే కాదా, అక్కడ చూస్తే ఆయన జనసమూహం పంపివేసి అంటే ఒంటరిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాక్షాత్తుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన పంపివేసి ఆ తర్వాత అక్కడ చాలా విలువైనటువంటి ఒక మాట మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మీరు ఒకటి గమనించినట్టయితే నిత్యము కూడా ప్రతిరోజు ఉదయం కాలము ఒక మనిషి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని పోలి ఉండాలి అన్నందుకు ఈయన ప్రభువైన యేసుక్రీస్తుల వారి ప్రార్థనా జీవితమే మనకు ఉదాహరణ. ఆయన నిత్యము కూడా ఆ యొక్క క్రియలలోని, ఆయన చేసే అద్భుతాలలోని, ఆయన తిరిగి అనేక ప్రదేశాల్లోని ఈరోజు లోక మార్గంలో మానవుడు ఏ రకంగా అయితే తిరిగి ఆయన ఒక గృహానికి చేరుకుంటున్నాడో, ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఉదయకాల సమయం నుంచి ఆయన నిద్రించే సమయం వరకు కూడా ప్రతిరోజు కూడా ఆయన యొక్క పరిచర్యలోని ఆయన ఏ రకంగా ఉన్నా కూడా ఆయన ప్రార్థనా జీవితాన్ని మాత్రం ఏ రోజు కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి నా జీవితంలో ప్రార్థనా జీవితం అనేది, వాక్యము చదువుకోవడం అనేది మొట్టమొదటి క్రియ అయి ఉండి మనం ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి మార్గాన్ని క్రైస్తవుడుగా మనం నడుచుకోవాలంటే ఇక్కడ ఈ యొక్క అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలి. ఆ రకంగా మనం గమనించినట్టయితే ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒంటరిగా నడుచుకుని వెళ్ళడం వల్ల అక్కడ ఏమైందంటే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకి వచ్చెను. ఇక్కడ ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్య విధానంలోని ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం, సముద్రం మీద నడుచుచు వారి యొద్దకి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి సముద్రం మీద నడిచేంత దివ్యమైనటువంటి శక్తి కానీ, అంత అద్భుతాలు చేసే శక్తి మాత్రం కేవలం లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మాత్రమే ఆ ఘనత దక్కినదని మనం చాలా సంతోషం పడాలి. అట్టి విషయం మీద ఎంతో నమ్మకం మనం కలిగి విశ్వాసంతో దాన్ని మనము గమనించాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ గమనిస్తే 4వ జామున, అంటే 4వ జామున అనగానే ఇక్కడ అర్థము మనము తెల్లవారుజామున 4 గంటల లేకపోతే ఏంటి జామున అన్నారనంటే మనకి 6 నుంచి 9 అనేది మొదటి జాము అయితే, 9 నుంచి 12 అనేది రెండవ జాము అయితే, 12 నుంచి 3 మూడవ జాము అయితే, 3 నుంచి తిరిగి మరలా 6 అనే సమయం వచ్చేసరికల్లా ఏమవుతుందంటే అది 4వ జాము. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉదయకాల సమయం అంటే మొదటి 4వ జామున 3 నుంచి 6 ప్రాంతంలో, అంటే 4వ జామున ఆయన లెగిసి ఆయన నడుచుకొని వెళ్తున్నారు అనే ఒక విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇలా నడుచుకొని వెళ్తున్నటువంటి ఈ సమయంలో అనేక శిష్యులు, ఇక్కడ 2 విషయాలు మనం గమనించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని విశ్వసించినప్పటికీ, ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక బలహీనత వారిని అనేక రకమైన విషయాల పట్ల అనుమానానికి గురి చేయడము, వారు డిస్కషన్స్ చేసుకోవడం జరుగుతున్న సమయాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎక్కడ కూడా పరిచర్యలో దేవుని రాజ్య నిమిత్తం గాను ఎటువంటి క్రియలైనా సరే, ఎటువంటి అపవాదులైనా ఎదుర్కొన్నా సరే ఆ పరిచర్య విధానాన్ని కొనసాగిస్తున్న విధానం ఇక్కడ మనం చూసినట్టయితే, అక్కడ శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారు ఆ యొక్క గాలిని చూసి, ఆ యొక్క నీటి ప్రవాహాన్ని చూసి ఆయన రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏంటంటే వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోనండి, నేనే, భయపడకూడని వారితో చెప్పను, నడుచు వస్తుంది నేనే అని, అంటే నేనే అనే మాట అది ఎంత కాన్ఫిడెంట్ లెవెల్గా ఉన్నదనేది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. అక్కడ మనం చూసినట్టయితే అలా నడుచుకుని వస్తున్నప్పుడు పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఇద్దరి మధ్య కూడా ఒక స్మాల్ సంభాషణ అనేది జరిగింది. అది ఏంటి అని అంటే విశ్వాసానికి నమ్మకానికి మధ్య ఉన్నటువంటి సంభాషణ. ఇక్కడ మీరు చూసినట్టయితే 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులందరినీ ఉద్దేశించి అల్ప విశ్వాసులారా అన్నాడు. అదేవిధంగా ఇక్కడ 14వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మాత్రమే అల్ప విశ్వాసి, అది మనం చదువుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తే వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అతను అంటే ఇక్కడ ఎవరు, పేతురు గారిని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను.
ప్రియమైన సోదరులారా, ఇక్కడ మన జీవిత కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఈ వాక్యాన్ని బట్టి ఏంటి అని అంటే, ముఖ్యంగా అల్ప విశ్వాసం అంటే ఒక రక్షణ పొందినటువంటి నువ్వు లోక మార్గాన్ని విడిచి రక్షణ పొంది ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క రక్తం చేత నువ్వు కడగబడి బాప్తిసం పొందిన తర్వాత పూర్తి విశ్వాసముతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో, పరిపూర్ణమైన నమ్మకంతో నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని నువ్వు ఆరాధించే విషయం కానించి, ఆయన స్తుతించే విషయం దగ్గర కానించి, ఆయన మహిమను గణపరిచే విషయం వరకు కూడా పూర్తి విశ్వాసము, నమ్మకం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనము నిత్యము కూడా ఏ ఒక్క విషయాల్లో కూడా మనకి జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా, లేదు మనకు అనుమానం వస్తే ఒకలాగా, అనుమానం లేకపోతే ఒకలాగా అనడానికి ఆయన మానవుడు కాదు, దేవుని కుమారుడు. అట్టి దేవుని కుమారుడి విషయంలో ఒక మానవుడిగా మనం ఎప్పుడూ కూడా పూర్తి విశ్వాసాన్ని, నమ్మకం కలిగి ఉండాలని గొప్ప ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఆయన ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. చివరగా అక్కడ నుంచి ప్రభువైన యేసుక్రీస్తుల వారందరికీ కూడా గెన్సరిత్ మరొక ప్రదేశానికి అని చెప్పాను కదా, ఆయన వెంటనే ఎక్కడ కూడా సమయాన్ని ఎక్కడ కూడా కీల్ చేయకుండా వెంటనే ఆయన పరిచర్య భారం అనేది చేస్తూ జరుగుతున్నప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు, మళ్ళీ అక్కడ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. అంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జస్ట్ ఆయన ఒక వస్త్రాన్ని, అంటే అంత మహిమ కలిగినటువంటి, అంత దయగలిగినటువంటి, అంత కనికారము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క వస్త్రమునైనా ముట్టుకుంటే చాలు, అంత విశ్వాసము, ఆయన యొక్క వస్త్రాన్ని మేము ముట్టుకుంటే చాలు మాకు నయమవుతుందని ఒక నమ్మకంతో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆ జన సమూహము వెంబడించడం జరిగింది. మరి నేటి దినం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో క్లుప్తంగా మనం తెలుసుకున్నటువంటి ఈ గొప్ప విషయాలు నా జీవితంలో మనం అందరం కూడా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే, ఖచ్చితంగా మనం అందరం కూడా పూర్తి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో దేవాతి దేవుని కుమారుడు ప్రభు యేసుక్రీస్తుల వారి విషయంలో నిత్యము కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత అల్పమైనటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నా దేవుని విడిచిపెట్టకుండా ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా మనము ఆశీర్వాదం పొందిన వారం అవుతాము. ఖచ్చితంగా దేవుని కృప నిత్యము కూడా మనము మన జీవితాలతో పాటు మన కుటుంబాలకు కూడా ఆ విశ్వాసాన్ని మనము ఇచ్చిన వారము అవుతాము. తలలు ఉంచుకున్నట్టే ప్రతి ఒక్కరూ మనము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, దేవాతి దేవుడా, లోక రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామాన వందనాలు ప్రభువా. యేసయ్య, నేటి దినము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువా తండ్రి, మీరు చేసినటువంటి అద్భుతాలు ప్రభువా తండ్రి, నాయన మీ పరిచర్యలో ప్రభువా తండ్రి, మీరు తెలియజేసినటువంటి అనేకమైన విషయాలు ప్రభువా నాయన, అల్పమైన విశ్వాసులుగా ప్రభువా కాకుండా ప్రభువా నాయన, మీ అందు గొప్ప విశ్వాసముగా, గొప్ప నమ్మకముగా ప్రభువా తండ్రి, గొప్ప విధేయత కలిగి ఉన్నగా ప్రభువా బిడ్డలను మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ నామాన్ని గణపరిచే విధంగా ప్రభువా తండ్రి మాకు శక్తినివ్వండి ఆయన. మరి నేటి దినము ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా ప్రచురించిన ప్రతి మాట మీ మాటను ప్రభువా తండ్రి నాయన, ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో పాలి భాగస్థులైనటువంటి సమస్త జనులందరి హృదయాలని ప్రభువా తండ్రి, వారి మనస్సులో ప్రభువా తండ్రి గొప్ప విశ్వాసాన్ని ప్రభువా, గొప్ప నమ్మకాన్ని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి వారందరూ కూడా పొందుటకు ప్రభువా మీ నామాన్ని గణపరిచే విధానాన్ని బట్టి కానీ మిమ్మల్ని మహిమపరిచే విధానంలో ప్రభు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబను గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి అందు నెరవేరబను గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఇతర అపరాధం మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షమించి శోధనల నుంచి, దుష్టుల నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము, ఘనత, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా మరొకసారి వందనాలండి. మరి నిత్యము ఇదే విధంగా మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనము మన దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారి యందు పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మనం ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మన సమస్త విషయాలని ఆయనకి అప్పచెప్పినట్టయితే, ఆయన చిత్తానుసారంగా ఈ లోక మార్గంలో మన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ప్రభు తోడు ఎల్లవేళలా మనకు ఉంటుంది. కాబట్టి నిత్యము కూడా ఈ రకంగా మీరు ప్రార్థనలో పాలిభాగస్తులు అవ్వాలి. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని
ప్రతి ఒక్కరికి చేరవేయండి. ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా చాలామంది బలపడాలనే ఉద్దేశంతో దేవుడి యొక్క గొప్ప అవకాశాన్ని పాలిభాగస్తులైన మీకు, మరి నాకు, నా కుటుంబానికి కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలు మీరందరూ కూడా మీరు ప్రార్థనలు చేసి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో అందరూ తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి వందనాలు.